Story Nest. మూడు చేపల కథ. అనగనగా ఒక చిన్న చెరువులో బుద్ధిమతి, కాలమతి, మందమతి అనే మూడు చేపలు నివసిస్తూ ఉండేవి. బుద్ధిమతి పేరుకు తగ్గట్లుగానే తెలివైనది, ముందు చూపు కలది. కాలమతి సమయానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తుంది. మందమతి పేరుకు తగ్గట్లుగానే బద్ధకం, మందబుద్ధి కలది. అయితే ఒకరోజు ఇద్దరు జాలర్లు చెరువులో ఉన్న చేపలను చూసి రేపెలాగైనా వీటన్నిటినీ పట్టుకోవాలి అనుకుంటారు. వీళ్ళను గమనించిన బుద్ధిమతి చెరువులో ఉండటం మంచిది కాదు అని గ్రహించింది. పక్కనే ఉన్న చెరువులోకి వెళ్దామని సూచించింది. కానీ కాలమతి, మందమతి అస్సలు పట్టించుకోలేదు. బుద్ధిమతి మాత్రం ఆ చెరువు నుంచి పక్కనే ఉన్న ఇంకొక చెరువులోకి వెళ్ళిపోతుంది. మర్నాడు జాలర్లు వచ్చి చేపలను పట్టుకోవటం మొదలు పెడతారు. అలా కాలమతి, మందమతి కూడా వలలో చిక్కుకుంటారు. ఇంతలో కాలమతికి ఒక ఆలోచన వస్తుంది. చనిపోయిన చేప వలె కళ్ళు మూసుకొని ఏమాత్రం కదలకుండా ఊపిరి బిగబట్టి ఉండిపోతుంది. అది చూసిన జాలరు, అరే ఈ చేప చనిపోయింది, ఇంకా నాకెందుకు ఈ చేప అనుకొని కాలమతిని తీసి నీళ్ళల్లో వేస్తాడు. నీళ్ళల్లో వేసిన వెంటనే ఊపిరి పీల్చుకుంటుంది కాలమతి. కానీ మందమతి మాత్రం జాలరి వలలో ఉండిపోతుంది. చూశారు కదా పిల్లలు, ఎప్పుడైనా ఆపద రాకముందే మనం ముందు జాగ్రత్తతో ఉండాలి, లేదా కనీసం కాలమతిలా సమయస్ఫూర్తితో ఆలోచించాలి.